దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు ఉదయం 5 గంటలకు మా బీఆర్ఎస్ పార్టీకి చెందిన విద్యార్థి విభాగం చెందిన మా పిల్లలను ప్రొద్దున్నే అరెస్ట్ చేయడం జరిగింది. ఎందువలన అంటే గవర్నమెంట్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోమని చెప్పనీకి ఈరోజు ఏదైతే హైదరాబాద్లో చేసి వీళ్ళందరూ కలిసి ఏదైతే గవర్నమెంట్ మీద వీళ్ళు ప్రశ్నించనీకి వెళ్తుంటే కూడా వాళ్ళు ఉలికిపడి ఈ ప్రభుత్వం ఉలికిపడి ఈ విద్యార్థి విభాగములను అరెస్ట్ చేసుడు అంటే ఆ గవర్నమెంట్కు దాదాపు ఇక శని పట్టుకున్నట్టే. ఎందుకంటే వాళ్ళు వచ్చిందే వాళ్ళు ఏం చెప్పారు, రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము గవర్నమెంట్ రాగానే 1:100 ఇస్తామన్నారు. గ్రూప్ 1లో 1:100 ఇస్తా అన్నారు. అది మాట తప్పిండు. అలాగే మేము రాగానే మెగా డిఎస్సి పెడతా అన్నాడు. నిరుద్యోగులకు ప్రతి సంవత్సరం 2 లక్షల భృతి ఇస్తా అన్నాడు. ఇవన్నీ అడిగనికే కదా వీళ్ళు వెళ్ళేది. ప్రశ్నించడానికి గొంతు నొక్కితే మేము ఇలా ఎట్టి పరిస్థితుల్లో ఊకునే లేదు. మా విద్యార్థి విభాగంకు మా బీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా మేము ఖచ్చితంగా సపోర్ట్ ఉండి వారికి మేము చేదోడువాదిగా ఉండి వారి పోరాటానికి మేము కూడా కృషి చేస్తామని మేము బీఆర్ఎస్ పార్టీ సిద్దిపేట పట్టణ తరఫున నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈ అక్రమ అరెస్ట్ను ఖండిస్తూ ఉన్నాం. ఈ అక్రమ అరెస్ట్ ఎన్రోల్ చేస్తారు. మేము ఈ అరెస్టులన్నీ చూసినాయే మా బీఆర్ఎస్ పార్టీకి. ఎందుకంటే ఈ పోలీస్ స్టేషన్లో వాళ్ళు అరెస్ట్ చేస్తే మమ్మల్ని కాపాడేంత శక్తి కూడా ఈ పోలీసు వాళ్ళకి లేదు. ఖచ్చితంగా అక్రమ అరెస్టును మేము బీఆర్ఎస్ పార్టీ సిద్దిపేట తరఫున ఖండిస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.